హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు వంకాయ మేతి మసాలా కూర చేస్తున్నాను. ముందుగా వంకాయలను చిన్న ముక్కల్లా కోసుకొని వంకాయలు ఎలా కోసుకుంటాం అలా కోసుకొని నీళ్ళలో పడేసుకొని ఉంచుకోండి. కోసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం తాలింపుకి ఒక స్పూను చిలకాయ బలుగులు, స్పూను శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా నూనె వేసి వేయించుకోండి. అందులోనే ధనియాలు, అర స్పూన్ ధనియాలు, ఒక స్పూను నూపప్పు, దాచిన చెక్క, లవంగాలు 2, యాలక్కాయ 1 వేసుకోండి. వేసుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారిన దాంట్లో ఉల్లిపాయ వేసుకొని, జీలకర్ర, ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ మెత్తగా ఆడుకోండి. ఒక పెనంలో మనం ఉల్లిపాయ ముక్కలు, ఈ వంకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని మనం వేగనివ్వాలండి. వేగాక అందులో కొద్దిగా అర స్పూను పంచదార కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని మగ్గనివ్వాలి. వంకాయ మగ్గాక అందులోనే కొద్దిగా పెరుగు, ఒక గరిటె పెరుగు వేసుకొని మగ్గనివ్వండి. కలిపేసి అందులోనే మనం మిక్సీ ఆడిన ఈ ముద్ద కూడా వేసుకోండి. ఈ ముద్ద వేసుకొని కొద్దిగా నీళ్లు, మిక్సీ కడిగిన నీళ్లు కూడా వేసుకొని అందులోని కొద్దిగా జారుగా ఉండేలా వేసుకొని ఉడకనివ్వాలండి. వంకాయ మెత్తగా ఉడికాక ఈ మసాలా వేయాలండి. మసాలా ముద్ద అంతా వేయాలి. దించే ముందు మనం మెంతి కూర ఉంటుంది కదండి మన దగ్గర, మెంతికూర. ఆ మెంతికూర చిన్న ముక్కల్లా కోసుకొని పైన వేసుకోండి. అందులోనే చిన్నగా కొద్దిగా పులుపు నీళ్ళు కూడా వేసుకోండి. చిన్న పులుపు నీళ్ళు. ఇది వేసుకున్న వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవి చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి, అదే రవ్వ దోశల్లోకి బాగుంటుందండి. చాలా బాగుంటుంది మసాలా కూర. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చూసారా, ఇలా మగ్గాక సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. అప్పుడు వంకాయ కూడా మసాలా పడుతుంది. మీకు కావాలంటే వంకాయ మధ్యలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఇది సులువుగా ఉంటుందని ఇలా చేసుకుంటున్నాం. మీరు ట్రై చేయండి. నేనైతే రైస్లోకి, డిన్నర్కేమో దోశలోకి తిన్నాను. మీరు ఎలా తింటారు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.